ఏమైందిరా అంతరాట పరిగెత్తున్నారు? ఉండవా ఏమయ్యా ఏంటి అంతరాట పరిగెత్తున్నారు? నువ్వు నాకు అగనిస్ట్ పార్టీ, నేను నీకు చచ్చినా చెప్పకూడదు. అయినా వయసులో పెద్దవాడు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మన బసవాడు లేడు, వాడు పండిస్తున్నాడంట. అగా బసవాడు ఏంటి కొండ ఎత్తడం ఏంటి? ఎగతాళిగా ఉందా? నేను ఎగతాళి చేయడం కాదండి, ఊరంతా పరిగెడుతున్నారు. పైగా 10 రూపాయలు టికెట్ అంట. బసవాడు కొండ తీసుకెళ్ళి చూపిస్తాను. నా కూతురా ప్రశాంతంగా ఉండండి. ఆంజనేయ స్వామికి పంట కాలే బాగా ఒళ్ళు పట్టంటారా. ఆడ కొండనెత్తిపోతే నిన్నెత్తిపోతాడు. ఊరుకోండి కుమస్తా గారు, ఆడికి ఆ కొండనెత్తడం ఈజీ, దీన్ని కష్టం. వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తలనేరిసినోడికి కూడా జోకులు వస్తాయి. ఏంట్రా రెడీ? కొండనెత్తు. ఓ 50 మందిని పిలవండి. ఎందుకు? ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి. అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా ఇడిట్టని ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. ఒక్కడనా నా మాట విన్నారా? ఊరుకోవా, నీ కూతురని మాటలేదు మేమే వింటాం. ఇది ఒక పిచ్చి కొయ్యి. ఏంటి 50 మంది వల్ల కాదా? అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టండి, అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను. ఎందుకయ్యా అమాయకుని పట్టుకుని అందరూ చిత్త కొడుతున్నారు? అమాయకుడా? వీడా? అవును. స్వామి స్వామి మా వారిని రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఏ స్కూల్లో చదువుతున్నారా? కో ఎడ్యుకేషన్. అదే కరెక్ట్. ఇటు ఇప్పుడు మాట్లాడు. నీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెయ్యాలి అంటే ఇతను తెలివైన వాడని నిరూపించుకోమన్నారుగా. అవును. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడున్న మీ అందరికంటే ఇతనే తెలివైన. ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా? చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే, ఇతను తెలివైనడు కదంటారా? ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. కరెక్ట్. ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు. హీఈస్ వెరీ బ్రైట్. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? ఒప్పుకున్నట్టే గుండె మీద చేసుకున్నాడు కనుక. స్వామీజీ మీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నీళ్ల మీద నడుస్తాను, ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను. అలాగా? ఏది నీళ్ళల్లో నడు చూద్దాం. ఇక్కడ నీళ్లు లేవే. నువ్వు నీళ్లలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం. నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా? స్వామీజీ చెప్తే నడుచుకుంటాను. స్వామిలాగా మాత్రం నడవకు. ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి అవుతుంది. చేతులు కలపచ్చుగా. భజన వాయించండి. వెళ్ళొస్తాను. అది నా పెళ్ళం చెయ్యి. ఓ సారీ, నా చేతి కర్ర అనుకున్నాను. స్వామీజీ అంటే వీడు కర్రను వదిలేసి కన్నీ ఎత్తుకెళ్తున్నాడు. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. రావయ్య మార్కండేయులు. ఎలా వస్తుంది నీ సీరియల్? ఎలా ఉంటుందండి సార్, సెట్ లో అందరూ చప్పట్లు కొట్టుకుని ఉండలేకపోతున్నారు. ఎంతైనా కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం అన్ని నీవే కదా. యాక్ట్ కూడా అయిందే సార్. మరి ఈయనేంటి ఈ కథ నాది, ఈయన కొట్టేశాడు అంటున్నాడు. ఏంటయ్యా ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నిన్న కాక మొన్న వచ్చావు, అప్పుడే రాజకీయాలు మొదలు పెట్టావా? ఇట్లయితే పైకే వస్తావు. నేనేంటో, నా సిన్సియారిటీ ఏంటో, నా గొప్పతనం ఏంటో సార్కి బాగా తెలుసు. ఎరా మీరేనా చెప్పండి సార్. చెప్పడం కాదు, చెప్పు తీసి కొట్టాలి. ఇంత మాత్రం దానికే చెప్పు తీసుకొని కొట్టడం ఎందుకులేండి సార్. ఏదో చిన్న కుర్రాడు, బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది. ఈసారికి క్షమించేసి వదిలేసేయండి సార్. ఎండి గారు కొడతానంది ఆ కుర్రాడిని కాదు. ఎవరిని? తమర్ని. మనిషి అన్నా కాస్తైనా సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఉండాలయా. మన ఛానల్ పరుగు తీయడానికి కాకపోతే ఏమిటి ఆ పనులు? అవును. నువ్వు ఆ రోజు కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏమని? నీ పీత ప్రేమికి ఇంత మంచి ప్రేమ కథ ఎలా తట్టిందా అని. ఏమయ్యా నువ్వు కూడా వీళ్ళ సన్యాసేనా? లేదు సార్, అలా చేయడం తప్పని ఎంత చెప్పినా వినిపించుకోలేదు సార్. నువ్వు ఇంత నీచుడుగా నాకు ఎప్పటిదా తెలీదు. నువ్వు చేసిన పనికి నేను ఇప్పుడే ఉద్యోగం నుంచి పీకి పారేయాలి. సార్ మీకు దండం పెడతాను, అంత పని చేయకండి సార్. వైఫ్ అండ్ చిల్డ్రన్ ఉండండి సార్. ఏదో పనులు చేసినప్పుడు పెళ్ళాం పిల్లలు గుర్తు రాలేదా? సరే ఈ రోజు నుంచి ఈ రఘురామ్ చీఫ్. ఏం చేయవా? నువ్వు ఇతనికి అసిస్టెంట్. ఇకనైనా జాగ్రత్తగా బతుకు. వెళ్ళు. వెళ్తున్నాం లేదు సార్, కోపడతారు ఎందుకండి? వెళ్తున్నాం లేదండి. ఓకే. ప్లేట్ కొత్తనా? ప్లేట్కి ఎవరు కొత్త అంటే అందరికి గీసి ప్లేట్ తో గీసేస్తున్నావా? ఆ రూగాళ్ళకి స్పెషల్ గా గీస్తామండి బాబు. అంటే నేను బేవర్స్గానే కదా దానికి అర్థం. ఇది మాత్రం బాగా అర్థమైందిరా నీకు. ఉన్న వ్యవసాయం ఎలాగూ చేయలేవు, కనీసం ఉద్యోగం వెతుక్కోవచ్చు కదా. నువ్వు కల్లాపు చల్లుకోవచ్చు కదా. సర్లే, గారు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందండి. ఉద్యోగం లేని మగోడికి వాల్యూ లేదు. మాకు తెలదు మరి.
ఒరేయ్ ఈ బాతుని టాలెంట్ కి ఎవరికైనా నెలకి 4000 జీతం ఇచ్చే దమ్ము ఉంటే ఈ ఊళ్ళో వచ్చిన కన్సల్ట్ చేయమని చెప్పు. ఆడి ఎందుకంటే నెలకి 5000 ఇస్తాను, నాకు ఆడి జాయిన్ అయిపోండి. నువ్వే పనుడు, నువ్వు నాకు పని ఎత్తావులారా? నేను పనివాడేనండి, తమ పనికి పనుడు కదా. మరి ఏంటో నా పన్ను తేలిక తీసి పారేకండి. పెద్దబాబు గారు మీకు ఇచ్చిన 10 ఎకరాలు మీరు కౌలుకి ఇచ్చారు. మా బాబు నాకు ఇచ్చిన మంగళపెట్టి తోటి నేను 12 ఎకరాలు కొన్నాను అండి. ఇన్కమ్ ట్యాక్స్ పోను నన్ను ఎట్టడానికి ఎంతో తెలుసా మీకు? నెలకు 30,000. ఆ డబ్బుతో మా తమ్ముడు అమెరికాలో చదివిస్తాను. రే వాడు చెప్పింది నిజమే, మంచి రోజు చూసి జాయిన్ అయిపో. చెల్లెమ్మ గారు కూడా ఒప్పేసుకున్నారండి. ఊరే అదేంట్రా మాలిష్ చేయకుండానే మాలిష్ సౌండ్ వచ్చేస్తున్నాయిట్రా. సెల్లఫోన్ బాబు. హలో తమ్ముడు. ఊరే నువ్వు ఫోన్ లో మాట్లాడక్కలేదు, అరితే అడిగి వినిపించిపోయావు. ఉండేది అంబాజీపేట కాదు, అమెరికాలో. తమ్ముడు అమెరికాలో కొత్త కత్తులు గట్ట ఏమైనా వస్తే పార్సల్ చేసి షిప్ లో పంపించే నాకు. అలాగని చెప్పేసి ఎట్లప్పుడు తిరిగారు. మన ఊరు బాబీడి గారు లాగా ఎందుకు మనసు కూడా పోతాయి. రాత్రికి మాట్లాడుకుందాం, రేటు తక్కువ పెట్టి. ఈ సెల్ల మోగుతానండి, మా తమ్ముడే నాతో స్వయంగా మాట్లాడుతున్నట్టు చూడుతుంది నాకు. ఇదంటే ప్రాణమని బాబు, దీన్ని ఎవరికైనా పెట్టాడు కానండి. ఆడికి ఒక గడ్డం ఫ్రీగా గీసేస్తాడు. ఇది అయిపోయింది, తుడి చేసుకోండి. చేస్తానండి గురవయ్య గారి గుండు గీయాలి. ఏడు బాబు తవరు మాత్రం మంచి రోజు జాయిన్ అయిపోండి. పెట్టి మైలకు చచ్చిపోతున్నానండి బాబు. హలో గురవయ్య గారా? గుండు గీయాలా? ఉన్న 2 ఎంటుకలకు నేను వచ్చి గీయాలండి. పీక్కో నిన్నటి దాకా ఇది సెల్లం, ఇవాళ మన సెల్లం. ఏ థ్యాంక్స్ టు బిఎస్ఎన్ఎల్.